నమస్తే ఫ్రెండ్స్. పూర్వకాలంలో చంద్రవంశానికి చెందిన హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజుండేవాడు. ఆయన ధర్మపరుడు, ప్రజారంజకుడు. కాని ఆయనకు ఒకే ఒక చింత ఉండేది. తనకు సంతానం లేదని, తన తర్వాత ఈ విశాల సామ్రాజ్యాన్ని పాలించే వారసుడు లేడని మదనపడ్డేవాడు. ఆ చింతతో ఆయన భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఆచరించాడు. వారి తపస్సుకు మెచ్చిన దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై, మీకు సర్వలక్షణ సంపన్నుడు, అజేయుడు, మహాపరాక్రమవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చారు. ఆ వరప్రభావంతో కృతవీర్యుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అర్జునుడు అని పేరు పెట్టారు. తండ్రి పేరు మీదగా అతడు కార్తవీర్యార్జునుడిగా ప్రసిద్ధి చెందాడు. చిన్నతనం నుండే కార్తవీర్యార్జునుడు అసామాన్యమైన ప్రతిభను కనబరిచాడు. సకల శాస్త్రాలు, ఆయుధ విద్యలలో ఆరితేరాడు. యుక్త వయసు రాగానే ప్రపంచంలో తనను మించిన వీరుడు ఉండకూడదని ఆకాంక్షించాడు. తన తండ్రి ఆరాధ్య దైవమైన దత్తాత్రేయ స్వామి కోసం కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని నిష్టకు, భక్తికి మెచ్చిన దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ తపస్సుకు మెచ్చాను, ఏమి వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు కార్తవీర్యార్జునుడు వినయంగా నమస్కరించి ఇలా కోరుకున్నాడు. స్వామి, నాకు సహస్ర బాహువులు కావాలి. ఆ బాహువులతో నేను యుద్ధంలో అజేయుడుగా ఉండాలి. నా పాలనలో ధర్మం తప్పిన వారిని శిక్షించే శక్తి కావాలి. ఈ భూమండలాన్ని చక్రవర్తిగా పాలించే అధికారం కావాలి. చివరగా నాకంటే అధికుడైన, ధర్మపరుడైన యోధుడి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని కోరాడు. దత్తాత్రేయుడు చిరునవ్వుతో తథాస్తు అని వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. దత్తాత్రేయుడి వరాలతో కార్తవీర్యార్జునుడు అపారమైన శక్తిని పొందాడు. తన 1000 చేతులతో అస్త్రశస్త్రాలను సంధిస్తూ శత్రువులను చిత్తు చేసేవాడు. తక్కువ కాలంలోనే భూమండలాన్నంతా జయించి మాహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని చక్రవర్తి అయ్యాడు. మొదట్లో ఆయన పాలన ధర్మబద్ధంగా, ప్రజలకు ఆనందదాయకంగా సాగింది. ఎక్కడ అధర్మం జరిగినా తన యోగ దృష్టితో కనిపెట్టి దుష్టులను శిక్షించేవాడు. కాని అధికారం, అపారమైన శక్తి మనిషికి గర్వాన్ని, అహంకారాన్ని తెచ్చిపెడతాయి. కార్తవీర్యార్జునుడి విషయంలోనూ అదే జరిగింది. నన్ను మించినవాడు ఈ ముల్లోకాలలో లేడు అనే అహంకారం అతనిలో పెరిగిపోయింది. ఒకసారి అతను తన భార్యలతో కలిసి నర్మదా నదిలో జలక్రీడలాడుతున్నాడు. తన శక్తిని ప్రదర్శించాలన్న గర్వంతో తన 1000 చేతులను అడ్డుపెట్టి నర్మదా నది ప్రవాహాన్ని పూర్తిగా ఆపేశాడు. దీనివల్ల నది ఎగువ భాగంలో నీరు నిలిచిపోయి దిగువన రావణుడు పూజిస్తున్న శివలింగం మునిగిపోయింది. ఈంతో కోపోద్రిక్తుడైన రావణుడు కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి దిగాడు. కాని కార్తవీర్యార్జునుడి 1000 బాహువుల ముందు రావణుడి శక్తి నిలవలేదు. కార్తవీర్యార్జునుడు రావణుడిని ఒక కీటకాన్ని పట్టుకున్నంత సులువుగా బంధించి తన రాజ్యంలో ఖైదీగా ఉంచాడు. తర్వాత పులస్త్య మహర్షి అభ్యర్థన మేరకు రావణుడిని విడిచిపెట్టాడు. ఈ సంఘటనతో కార్తవీర్యార్జునుడి గర్వం ఆకాశాన్ని అంటింది. అతని అహంకారం, అధర్మానికి పరాకాష్ఠ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో జరిగింది. ఒకసారి కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వేటకు వెళ్లి అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదగ్ని మహర్షి పేదవాడైనా ఆయన దగ్గర దైవశక్తి సంపన్నమైన కామధేనువు సురభి ఉండేది. ఆ కామధేనువు శక్తితో జమదగ్ని మహర్షి రాజుకు, ఆయన సైన్యానికంతటికీ క్షణాల్లో షడ్రుచులతో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ అద్భుతాన్ని చూసి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోయాడు. అతనిలో దురాశ పుట్టింది. ఇంతటి మహిమగల కామధేనువు ఒక పేద బ్రాహ్మణుడి వద్ద ఉండటం తగదు. ఇది చక్రవర్తినైనా నా వద్ద ఉండాలి అని అనుకున్నాడు. వెంటనే జమదగ్ని మహర్షిని సమీపించి ఆ కామధేనువును తనకు ఇవ్వమని అడిగారు. జమదగ్ని మహర్షి, రాజా, ఇది నా యజ్ఞయాగాదులకు, నిత్యపూజలకు ఆధారం. దీనిని ఇవ్వలేను అని సున్నితంగా తిరస్కరించాడు. కార్తవీర్యార్జునుడి అహంకారం కత్తలు తెంచుకుంది. తన సైనికులను ఆజ్ఞాపించి జమదగ్ని ఆశ్రమాన్ని ధ్వంసం చేసి బలవంతంగా కామధేనువును, దాని దూడను తన రాజ్యానికి తీసుకుపోయాడు. సరిగ్గా అదే సమయానికి జమదగ్ని కుమారుడు, సాక్షాత్ విష్ణువు అంశావతారమైన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ధ్వంసమైన ఆశ్రమాన్ని, దుఃఖంలో ఉన్న తండ్రిని చూసి విషయం తెలుసుకున్నాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన తండ్రిని అవమానించి దైవధేనువును అపహరించిన ఆ గర్విష్ఠై అయిన రాజును శిక్షించాలని ప్రతిజ్ఞ చేశాడు. తన భుజంపై గండ్రగొడ్డల్ని ధరించి రౌద్రాకారంతో మాహిష్మతీపురం వైపు బయలుదేరాడు. పరశురాముడి రాకను తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు అహంకారంతో నవ్వి తన సైన్యాన్ని పంపాడు. కాని పరశురాముడి ప్రచండమైన శక్తి ముందు ఆ సైన్యం నిలవలేకపోయింది. చివరకు కార్తవీర్యార్జునుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. తన 1000 చేతులతో ఒకేసారి 1000 కొద్దీ బాణాలను సంధించాడు. కాని పరశురాముడు తన గండ్రగొడ్డలితో ఆ బాణాలన్నింటినీ చిత్తు చేశాడు. భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి పరశురాముడు కార్తవీర్యార్జునుడి 1000 చేతులను, చెట్టు కొమ్మలను నరికినంత సులువుగా తన గండ్రగొడ్డలితో నరికివేశాడు. వర ప్రభావం ప్రకారం తనకంటే అధికుడైన యోధుడి చేతిలో మరణం సంభవించాలన్న నియమం ఇప్పుడు ఫలించింది. చేతులు కోల్పోయి నిస్సహాయుడిగా మారిన కార్తవీర్యార్జునుడి శిరస్సును పరశురాముడు తన గండ్రగొడ్డలితో ఖండించాడు. దత్తాత్రేయుడి వరం పొంది 1000 బాహువులతో అజేయుడిగా మారిన కార్తవీర్యార్జునుడు అదే వరంలోని సూక్ష్మ ప్రకారం తన అహంకారం, అధర్మం కారణంగా పరశురాముడి చేతిలో హతమయ్యాడు.
ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: ఎంతటి శక్తి, ఎన్ని వరాలు ఉన్నా అహంకారం, అధర్మం అనేవి పతనానికి దారితీస్తాయి. ధర్మం తప్పినప్పుడు దైవశక్తి కూడా మనల్ని రక్షించలేదు. కార్తవీర్యార్జునుడి జీవితం వరం నుండి శాపం వరకు సాగిన ఒక గుణపాఠం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.